హాయ్ హలో వెల్కమ్ టు సెంట్%. ఇవాల్టి సంక్రాంతి స్పెషల్గా మీ ముందుకు వచ్చింది సెంట్% ఒక మంచి స్వీట్ రెసిపీతో. అదే మన ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు. బిగినర్స్ కూడా ఏ సందేహం లేకుండా కొన్ని ఈజీ టిప్స్ ఫాలో అవుతూ పక్కా కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సరే అయితే ఎలా చేయాలో ఆలస్యం లేకుండా చూసేద్దాం పదండి. దీనికి కావలసిన పదార్థాలు: గంట సేపు నానబెట్టిన 1 కప్పుడు శనగపప్పు, సన్నగా తరుగున్న 1 కప్పుడు బెల్లం, జారుడుగా రుబ్బుకున్న దోసపిండి, కొన్ని యాలకులు, 4 చెంచాల నెయ్యి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా శనగపప్పుని తీసుకుని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళని వేరు చేస్తూ పప్పుని తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ నీళ్ళతో చారు పెట్టుకు చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అదే మిక్సీ జార్లో పప్పు, బెల్లం, కొన్ని యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో 4 స్పూన్ల నెయ్యి వేసి రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి సన్నని సెగ పైన వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంకొక 2 రోజులు బూరెలు నిల్వ ఉంటాయి. ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని మీడియం ఫ్లేమ్ మీద కాగనివ్వాలి. ఒక్కొక్క పూర్ణం తీసుకుని దోసపిండిలో ముంచి దాన్ని తీసుకుని స్లోగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి వేడిగా సర్వ్ చేసేసుకోండి. ఎంతో రుచికరంగా క్రిస్పీగా ఉండే పూర్ణం బూరెలు తయారైపోతాయి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా సెంట్%ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.